అంతా కూడా డిస్పోజ్ చేయాల్సిన బాధ్యత డిపిఓ మీద ఉంటుంది. సో ఆ డిపిఓ లెవెల్లో అన్ని అబ్జెక్షన్స్ కూడా అంటే ఎంపీడీఓస్ మెయిన్ ప్రిపేర్ చేస్తారు. సో అది డిస్ట్రిక్ట్ లెవెల్లో డిపిఓ గారి ఆధ్వర్యంలో అన్ని కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో అంటే అవి ఎస్ఆర్ నో అన్నాడు. సో మీరు ఏదో ఒక అబ్జెక్షన్ చెప్పిన అవును ఉంటే రెక్టిఫై చేస్తాం, లేదు మీరు చెప్పిన అబ్జెక్షన్ అంత జెన్యూన్ కాదు, మన వాళ్ళు ఎవరైతే చేసిన వాళ్ళు కరెక్ట్గానే చేసిండ్రు అనేసి అన్నప్పుడు చెప్పినా కానీ ఆయన ఇన్ఎక్స్పీరియన్స్తో ఏదో ఒకటి 8th కాకుండా మళ్ళీ మేము ఏప్రిల్లో ఒకటి ఫైనల్ పబ్లిష్ చేసినాం నామినేషన్స్ అయిపోయినాక. సో అది కూడా ఇంక్లూడ్ చేసుకొని ఉండొచ్చు. సో అట్లే చెయ్యరు నార్మల్గా, అట్లా ఎవరైనా చేసుకొని ఉంటే కూడా మీరు ఆ దృష్టికి వస్తే కూడా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ 8th February 2024 అప్పుడు పబ్లిష్ చేసినాం, అది ఫైనల్ పబ్లికేషన్. సో 8th Februaryకి ఏదైతే పబ్లిష్ చేసినామో మళ్ళీ ఎలక్షన్ అయింది మాత్రం మేల్ అయింది కాబట్టి దానికి సప్లిమెంట్ 1 సప్లిమెంట్ 2 అనేసి